తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేలా చేస్తానని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటి వరకు అది సాధ్యం కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రష్యాతో యుద్ధ విరమణ చేయించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ గతంలో గూఢచర్య సంస్థలో పనిచేసిన నేపథ్యం ఉన్న రష్యా అధినేత వద్ద ట్రంప్ ఎత్తులు పారడం లేదు. అమెరికా అధ్యక్షుడికి గౌరవం ఇస్తూనే ఉక్రెయిన్ విషయంలో పట్టు విడవడం లేదు. తాజాగా పుతిన్తో దాదాపు గంటపాటు ఫోన్లో చర్చలు జరిపిన ట్రంప్ ఏమాత్రం పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రష్యా అధినేత పుతిన్ ఓ కార్యక్రమంలో పాల్గొనగా అదే సమయంలో అమెరికా అధ్యక్షుడితో ఫోన్ కాల్ మాట్లాడాలని షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ క్రమంలో ఆయన సదస్సు మధ్యలోనే తాను అమెరికా అధ్యక్షుడితో మాట్లాడాల్సి ఉందంటూ అర్ధంతరంగా వేదికపై నుంచి లేచి వెళ్లిపారు. ట్రంప్ను వెయిట్ చేయించడం ఇబ్బందికరమని, ఆయన బాధపడే అవకాశం ఉండొచ్చు కూడా అంటూ బహిరంగ వేదికపై మైకులో పుతిన్ చెప్పారు. ట్రంప్ అంటే విపరీతమైన గౌరవం ఉన్నట్లు ఈ సంఘటన కనిపిస్తుండగా వాస్తవానికి చర్చల్లో మాత్రం పుతిన్ ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇక ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలపై పుతిన్ ట్రంప్ సుమారు గంటసేపు చర్చలు జరిపారు. ఇంత చేసినా వారు ఏ నిర్ణయానికి రాలేదు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ ఆ తర్వాత అంగీకరించారు. ఇరాన్ విషయం సహా పలు అంశాలపై మాట్లాడుకున్నామని, ఉక్రెయిన్ విషయంలో సంతృప్తిగా తాను లేనని ట్రంప్ తెలిపారు. ఏమాత్రం పురోగతి సాధించలేదని ట్రంప్ నిరాశ వ్యక్తం చేశారు. మరోవైపు ఇరువురు నాయకులు సూటిగా చర్చించుకున్నారని రష్యా అధికారులు వెల్లడించారు. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని ట్రంప్ సూచించినా పుతిన్ మాత్రం తిరస్కరించారని తెలిపారు. ఈ యుద్ధానికి కారణమైన మూల సమస్యల విషయం రష్యా లక్ష్యాలను సాధించడానికి కట్టుబడి ఉన్నట్లు తేల్చి చెప్పారు. అదే సమయంలో దౌత్య మార్గంలో అంతిమంగా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ట్రంప్ బాధపడతారంటూ పుతిన్ హడావిడిగా వెళ్లినా ఉక్రెయిన్పై కఠిన వైఖరిలో ఏమాత్రం సడలింపు లేదు. అమెరికా అధ్యక్షుడితో సమావేశం ముగిసిన కొద్దిసేపటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా 13 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని మాస్కో భారీగా క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. దీనిలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. కింజాల్ హైపర్సోనిక్ క్షిపణులను రష్యా వాడినట్లు ఉక్రెయిన్ వాయుసేన పేర్కొంది.